హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ జనరేట్ బిట్వీన్ ఈవెన్ నెంబర్స్ యూజింగ్ ఫర్ లూప్ అండి. సో ఫర్ లూప్ని యూజ్ చేసి మనం ఈవెన్ నెంబర్స్ని జనరేట్ చేయాలండి. ఎలా జనరేట్ చేయాలి? ఒక స్టార్ట్ నెంబరు, ఒక ఎండ్ నెంబరు యూజర్ దగ్గర నుంచి తీసుకొని వాటి మధ్యలో ఉన్న ఈవెన్ నెంబర్స్ని మనం ప్రింట్ చేయాలి. అది మన టాస్క్ అండి. సరే, ఓకే, ఫంక్షన్ స్టార్ట్ చేద్దాము. సో డెఫ్ ఈవెన్ అండర్స్కోర్ నెంబర్ అని ఒక ఫంక్షన్ నేమ్ తీసుకుంటానండి. దాంట్లో 2 పారామీటర్స్ని పాస్ చేస్తున్నాను, స్టార్ట్ అండ్. ఓకే అండి. సో ఇప్పుడు ఫర్ లూప్ యూస్ చేస్తానండి. ఫర్ నమ్ ఇన్ రేంజ్లో స్టార్ట్ నెంబరు అండ్ నెంబరు +1 అని కూడా ఒకటి ఇస్తున్నానండి. ఎందుకంటే రేంజ్ ఫంక్షన్లో ఎప్పుడు కూడా 10 అని ఇస్తే 9 దగ్గర నుంచే తీసుకుంటే తప్ప 10 తీసుకోదండి. అందుకే 10 కూడా తీసుకోవడం కోసం +1 అని యాడ్ చేశానండి, అంతకంటే ఏం లేదు. సో ఓకే. సో ఇప్పుడు మనకి వచ్చిన నెంబర్స్లో స్టార్ట్ నుంచి ఎండ్ మధ్యలో నెంబర్స్ ఏ నెంబర్ అయితే 2తో డివిజిబుల్ అయ్యి 0 రిమైండర్ వస్తే అవి అన్ని ఈవెన్ నెంబర్స్ అనమాట. అంటే ఏంటి, 2, 4, 6, 8 అయ్యాయన్నమాట. సో ఇక్కడ మనం ఒక ఇఫ్ కండిషన్ రాద్దాము. నమ్ మోడుల 2 = 0 అయ్యి, ఓకే, అయితే ప్రింట్ నమ్. ఓకే, నమ్ని ప్రింట్ చేయమని చెప్పి అడిగేస్తున్నాము. ఇక్కడ ఒక మెసేజ్ రాసుకుందాము, ఈవెన్ నెంబర్స్. ఓకే, సో మనకు తెలిసిద్ది అనమాట, ఈవెన్ నెంబర్స్ అని విడిగా తెలుసుద్ది, అందుకని ఇలా రాశాను, అంతకంటే ఏం లేదు. సో ఫంక్షన్ అయిపోయిందండి. సో ఇప్పుడు కొన్ని వ్యాలిడేషన్స్ రాసుకుందాం అండి ఒక ఫంక్షన్లో. ఆ వ్యాలిడేషన్ రాసుకుంటే ఆ వ్యాలిడేషన్స్ కూడా మనకు కొంతవరకు ప్రాక్టీస్ అవుతుంది అనమాట, అంతకంటే ఏం కాదండి. సో నేను రాస్తే మీకు తెలుస్తుందండి ఏ వ్యాలిడేషన్స్ రాస్తున్నాను అనేది. సో మెయిన్ అని ఒక ఫంక్షన్ తీసుకున్నానండి, ఏదైనా పేరు పెట్టుకోవచ్చు, కానీ మెయిన్ అని పెట్టుకున్నాను నేను. ఇక్కడ 2 ఇన్పుట్ ఫీల్డ్స్ తీసుకుంటున్నానండి. స్టార్ట్ = ఇన్పుట్, ఎంటర్ స్టార్ట్ నెంబర్. ఓకే, నేను ఇక్కడ ఏం చేశానంటే స్టార్ట్ నెంబరు ఒకటి తీసుకున్నానండి, అంతే, అంతకంటే ఏం కాదు. కానీ ఇంటిజర్ కింద కన్వర్ట్ చేయలేదండి. రీజన్ ఏంటనేది నెక్స్ట్ కండిషన్లో చెప్తాను మీకు. ఓకే, ఎండ్ = ఇన్పుట్, ఎంటర్ ఎండ్ నెంబర్. ఓకే, సో 2 కూడా యూజర్ దగ్గర నుంచి తీసుకుంటున్నాను. సో తీసుకున్న తర్వాత ఇప్పుడు కండిషన్ రాస్తానండి. కండిషన్ ఏంటంటే ఇఫ్ స్టార్ట్ =empty అయితే, అంటే యూజర్ అసలు ఏమీ ఎంటర్ చేయకపోతే, ఓకే, అలాగే ఎండ్లో కూడా, ఓకే, =empty అయితే, సో ఇలాంటి సందర్భంలో మనకు ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేయమని చెప్పేసి అడుగుతున్నామండి. ఎంటర్ వాల్యూస్. ఓకే, సో వాల్యూస్ని ఎంటర్ చేయమని చెప్పి అడిగానండి, అంతకంటే ఏం చేయలేదు. ఎంటర్ చేయమని చెప్పి మళ్ళీ ఇన్పుట్ ఫీల్డ్స్ని రన్ చేయమని చెప్పి రికర్సివ్ మెథడ్ని కాల్ చేస్తున్నానండి. అంటే మెయిన్ ఫంక్షన్ ఏదైతే ఉందో మన ఫంక్షన్లో అదే ఫంక్షన్ని మళ్ళీ కాల్ చేస్తున్నామండి, అది రికర్సివ్ అనమాట. సో అది ఫంక్షన్ కాల్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ స్టార్ట్ నెంబర్, ఎండ్ నెంబర్ని మళ్ళీ అడుగుతుంది అనమాట. చూడండి, ఫంక్షన్ రన్ చేస్తే మీకు తెలుస్తుంది. సో ఎల్ఇఫ్ రాస్తానండి. సో ఒకవేళ కానీ 2 కరెక్ట్గానే ఇచ్చారంటే, అంటే ఎంటీ కాకుండా వాల్యూస్ ఇచ్చారనుకోండి, ఆ వాల్యూస్ని కూడా ఇక్కడ మనం కరెక్ట్ అయితే ఎల్ఇఫ్లో ఇక్కడ రాసుకుంటున్నాం అనమాట. సో కరెక్ట్ అయితే ఏంటండి, ఒక కేసు ఉందండి, యూజర్ కానీ స్టార్ట్ నెంబరు పెద్ద నెంబర్ ఎంటర్ చేసి ఎండ్ నెంబర్ని చిన్న నెంబర్ ఎంటర్ చేస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ నెంబర్ 30 ఎంటర్ చేశాడు, చిన్న నెంబరు ఎండ్ నెంబర్ వచ్చి 10 ఎంటర్ చేశాడు. సో అలాంటి సందర్భంలో మన ఫంక్షన్ ఫెయిల్ అయిపోతుంది. సో ఫెయిల్ అవ్వకుండా నేను ఇక్కడ ఎల్స్లో పాస్ అయితే ఇలా రాయి, ఫెయిల్ అయితే ఎల్ఇఫ్లో పాస్ అయితే మన ఫంక్షన్ పాస్ అయితే మన ఫంక్షన్ రన్ చెయ్యి. ఒకవేళ కానీ ఫెయిల్ అయితే దాన్ని ఏం చేయాలన్న దాన్ని కూడా రాస్తానమాట. చెక్ చేయండి, చూస్తే తెలుస్తుంది మీకు. ఓకే, సో స్టార్ట్ ఎండ్ <end అయితే, ఓకే, మన ఫంక్షన్ ఏంటండి, ఈవెన్ అండర్స్కోర్ నెంబర్లోకి స్టార్ట్ ఎండ్ని పాస్ చేస్తున్నానండి. సో ఇప్పుడు ఈ స్టార్ట్ ఎండ్ ఇన్పుట్ వాల్యూస్ స్ట్రింగ్లో ఉన్నాయండి. సో దాన్ని మనం ఇంటిజర్ కింద కన్వర్ట్ చేసుకోవాలండి ఖచ్చితంగా, ఎందుకంటే మనం వాల్యూ స్టోర్ చేసేది ఇంటిజర్సే కదండి. సో అందుకనే ఇంట్లోకి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. సో నేను అదే చేస్తున్నాను. సో ఇంట్లో కన్వర్ట్ చేశాను అనమాట. ఆ ఫంక్షన్లో పాస్ చేసే ముందు కన్వర్ట్ చేసేసాను, అయిపోయింది, కన్వర్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఫైనల్లీ ఎల్స్ కండిషన్ రాస్తాను. ఎల్స్ కండిషన్లో ఏం రాస్తున్నాను,
సో ఒకవేళ కానీ కరెక్ట్ అయితే అంటే చిన్న నెంబరు తర్వాత పెద్ద నెంబర్ ఎంటర్ చేస్తే నో ప్రాబ్లం. ఒకవేళ పెద్ద నెంబర్ ఎంటర్ చేసి చిన్న నెంబర్ ఎంటర్ చేస్తారనుకోండి నెక్స్ట్, సో అలాంటి సందర్భంలో ఈ ఎల్స్ కండిషన్లో ఒక మెసేజ్ ఇస్తానండి. స్టార్ట్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎండ్ నెంబర్, ఓకే అని చెప్పి మళ్ళీ ఫంక్షన్ కాల్ చేస్తానండి. ఎందుకంటే మళ్ళీ స్టార్ట్ నెంబర్ ఎండ్ నెంబర్ అడుగుతా. ఓకే, సో దీనివల్ల ఏంటంటే మీరు ఫంక్షన్ రన్ చేస్తే తెలిసిద్ది మీకు అసలు నేను ఎందుకు ఇలా కాల్ చేస్తున్నానండి. ఇది రికర్సివ్ కాబట్టి. సో ఫంక్షన్ రన్ చేస్తాను చూడండి. సో ఓకే, రన్ చేశానండి. సో ఫస్ట్ కేసు ఏంటండి, ఎంటీ. సో ఎంటీ ఏమి ఇవ్వకుండా ఎంటర్ కొట్టానండి. ఏమి ఇవ్వకుండా మళ్ళీ ఎంటర్ కొట్టాను. చూసారా, ఎంటర్ వాల్యూస్ అని చెప్పి మళ్ళీ స్టార్ట్ నెంబర్ అడుగుతుంది. ఇప్పుడు థర్డ్ కేసు ఒకసారి చూద్దామండి. థర్డ్ కేసు ఏంటండి, పెద్ద నెంబర్ ముందు ఇచ్చి చిన్న నెంబర్ తర్వాత ఇచ్చా. చూసారా, స్టార్ట్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎండ్ నెంబర్. చూసారా, ఇప్పుడు పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఇస్తాను. 30 60 ఓకే అండి. చూసారండి, మనకి ఏవైతే ఈవెన్ నెంబర్స్ ఉన్నాయనుకో ఆ ఈవెన్ నెంబర్స్ అన్నీ ప్రింట్ అయిపోయినాయి. సో ఇక్కడ ఇంకో పని చేయొచ్చండి మనం. ఇవన్నీ మనకి ఇలా వరుస ఇట్లా వచ్చినాయి కదండి. ఇలా రావాలి అని అంటే ఇక్కడ ఒక పని చేయొచ్చండి మనం. చేసి చూడండి, చూపిస్తాను. ఇక్కడ నమ్ ఇచ్చి ఎండ్ అని ఒక ఫంక్షన్ ఉందండి ప్రింట్లో. ఎండ్ ఈక్వల్ టు ఓకే, ఇక్కడ స్పేస్ ఇచ్చామనుకోండి. స్పేస్ ఇవ్వకపోతే ఏమవుద్దో, స్పేస్ ఇస్తే ఏమవుద్దో కూడా చూపిస్తాను. స్పేస్ ఇచ్చి తీపిస్తాను ఫస్ట్. మళ్ళీ రన్ చేస్తున్నాను. ఓకే, 10 to ఒక 50 వరకు రన్ చేద్దాం. ఏమండి, చూసారా ఇలా అడ్డంగా వచ్చేసినాయి. ఈ స్పేస్ ఇచ్చాను చూసారా ఇక్కడ ఎండ్లో, అది ఇక్కడ వస్తుందండి. ఒకవేళ నేను స్పేస్ ఇవ్వకపోతే అన్నీ కలిసిపోతాయండి. చూడండి ఎలా ఉంటాయో. ఓకే ఓకే, 10 20 చూసారా అన్నీ కలిసిపోయినాయి. సో అందుకనే ఈ ఎండ్ అనే ఇది ఒకటి ఉందండి చిన్న ఫంక్షను. సో ప్రింట్లో ఉంటుందండి అది. సో ఇది కానీ వాడితే మనకి ఇలా నెంబర్స్ అన్నీ కూడా ఇలాగ అడ్డంగా వస్తాయన్నమాట. చూసారా, 10 30 అది స్పేస్ వచ్చి 10 12 ఇవన్నీ కూడా ఈ బిట్వీన్లో ఈవెన్ నెంబర్స్ అనమాట ఇవన్నీ. సో మనకి అలా ఈజీగా ప్రింట్ చేసుకోవచ్చండి. సో ఇందులో మీకు నేను చెప్పినవి ఏంటంటే ఆ రికర్సివ్ మెథడ్ యూజ్ చేస్తానండి. ఒకటి ఏంటంటే మనకు తప్పు చేసినా కూడా మళ్ళీ అదే వాల్యూస్ని మళ్ళీ అడగమని చెప్పేసి రికర్సివ్ మెథడ్ని యూజ్ చేశాను. అలాగే ఫర్ లూప్లో స్టార్ట్ ఎండ్ అంటే మన ఏ నెంబర్ అయినా మధ్యలో ఇచ్చి మధ్యలో నుంచి చివరి వరకు ఏ నెంబర్ అయినా యూజ్ చేసుకుని దాంట్లో నుంచి ఈవెన్ నెంబర్స్ జనరేట్ చేయమని చెప్పి అడిగానండి. మూడోది ఏంటి అని అంటే ఒకవేళ స్టార్ట్ నెంబర్ కానీ పెద్దదయ్యి ఈవెన్ నెంబర్ కానీ చిన్నదైతే అలాంటి సందర్భంలో కూడా ఫంక్షన్ మళ్ళీ కాల్ చేయమని చెప్పి రాశానండి. సో 3 కండిషన్స్ రాసి ఫర్ లూప్ యూజ్ చేసి ఈవెన్ నెంబర్స్ని జనరేట్ చేశానండి. అదండి. సో నాకు తెలిసింది నేను చెప్పానండి. సో నాకు తెలియంది ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. బాయ్ అండి.